వెడ్డింగ్ కార్డ్స్ ఇయ్యాలి, ఇయ్యద్దంటలే. పెళ్లి కొడుకు చెయ్యద్దంటలే. నీ ఖమ్మం ప్రజలు రోడ్డు మీద వాడి గిలగిలగిలగల కొట్టుకుంటుంటే ఆర్థిక శాఖ మంత్రివి, డిప్యూటీ ముఖ్యమంత్రివి ఏమైంది అని చెప్పి ఒక అభయం ఇచ్చేటువంటి దిక్కుమొక్కు లేకపోయా నీకు, నీ కుటుంబానికి. వాళ్ళ ఏడుపుల మీద నీ పెళ్లి చేసుకొని ఏం సుఖపడతారు? ప్రజా ధనాన్ని ఎంగేజ్మెంట్ ఏమో ప్రజాభవన్లో వేస్తవి. నీకు నువ్వు అడుక్కుదిలే జాతులు కదా, పైసలు లేవు కదా. ప్రజాభవన్, ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ప్రజాభవన్లో నీకు కరెంటు ఫ్రీ, నీకు పనిచేయనికి పనులు ఫ్రీ, నీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, నువ్వు అధికార దుర్వినియోగం చేస్తావు. నీ నిశ్చితార్థని కొడుకు నిశ్చితార్థ వేడుకకి సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకులు వచ్చి అక్షింతలేస్తారు కానీ ప్రశ్నించరు. బాబు బట్టి నీ దగ్గర పైసలు లేవంటే మేము ఇస్తుండే కదా, ఆ అవుట్స్కట్స్ లో ఏ ఏరియాలోనో లేకపోతే నోవోటోళ్ళనే నీ కొడుకు నిశ్చితార్థం చేసుకుంటుండే కదా అయ్యా. నువ్వు ఈడెందుకు చేసినావని సిగ్గు ఎగ్గులేని ప్రతిపక్షాలు కూడా అడగలేదే. ఈ బీజేపీ వాళ్ళు కూడా పోయి అక్షింతలు వేయబట్టే, బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి అక్షింతలు వేయబట్టే అడగాలి కదా. నువ్వు అధికార దుర్వినియోగం చేస్తున్నావు, ఇది ప్రజల సొమ్ము. ఎన్ని యూనిట్ల కరెంటు కాల్తాంది నీ వల్ల, బేగంపేట మొత్తం నీ పెళ్లి వల్ల, నీ నిశ్చితార్థం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని చెప్పి అడగాల్సినటువంటి వాడు కూడా అడుగుతలేడు. ప్రతిపక్షాలు కూడా, బలమైన ప్రతిపక్షం ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున ఎవరు లేని అనాథల తెలంగాణ ప్రజలు, ఎవరు లేని అనాథల. ప్రతిపక్షం ఒక ప్రశ్న విసిరింది అంటే, ఫీల్డ్ మీదకి వచ్చిందంటే ముఖ్యమంత్రికి చెమటలు పట్టియాలి, ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేయాలి. ప్రభుత్వం కన్నా ప్రతిపక్ష బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ రోజున బీజేపీ వాళ్ళు తిన్నది అరిగించుకోనికి నిద్రపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఒకసారి వచ్చి ఒకసారి రానట్టు 50-50 లాగా వ్యవహరిస్తున్నారు. ఇక బలంగా ఎవడు మాట్లాడాలి?